మీ మేధో మదనం, మీ ఎలక్షనీరింగ్ కేపబిలిటీ, జన సైనికులు అసలు పోటీ చేయని చోట్ల, మనం పోటీ చేసిన చోట్ల జన సైనికులు చేశారు, వీర మహిళలు చేశారంటే అదొక మన కోసం చేశారు అనుకోవచ్చు. కానీ మనం పోటీ చేయని చోట, మనం పోటీ చెయ్యని మిగతా 160 మన మిగతా అన్ని చోట్ల అసలు ఎలా నిలబడ్డారు కూటమికి, తెలుగుదేశానికి కానీ భారతీయ జనతా పార్టీ కంటే నాకు నిజంగా చాలా చాలా ఆనందం వేసింది. అలాంటి జన సైనికులకి, వీర మహిళలకి చేతులెత్తి మీ అందరికీ మనస్ఫూర్తిగా మీకు నమస్కరిస్తున్నాను. మీరు రాష్ట్రం కోసం తపన పడ్డారు, రాష్ట్ర బాగోగు కోసం తపన పడ్డారు. సో మీ అందరికీ చాలా చాలా మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మనం అడుగుతా ఉన్నాను, ఏమైనా ఆశించావా నువ్వు పదవులు, ఉప ముఖ్యమంత్రి అవుతామని ఆశించావా? నిజంగా చెప్పాలన్నా నిజంగా ఏమి ఆశించవా? నేను మీరు చూశారు అసెంబ్లీలో కూడా మొట్టమొదటి నేను మాట్లాడినప్పుడు, ఎవరైతే మన దురదృష్టం ఏంటంటే మనందరం కూడా చరిత్ర ఎప్పుడు మర్చిపోతూ ఉంటాం. నిన్నగాక మొన్న వచ్చిన నాయకులు గుర్తుండిపోతారు, కానీ ఈ నేల కోసం ఎవరు త్యాగం చేశారో వాళ్ళు మర్చిపోతూ ఉంటాం. మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు ఎందుకు చెప్పానంటే, పేరును ఒక డొక్కా సీతమ్మ గారి పేరు ఎందుకు చెప్పానంటే, వారి చేసిన సేవలు మర్చిపోతే మనం కృతజ్ఞహీనులు అయిపోం. అందుకే నాకు ప్రత్యేకించి వారి ప్రేరణతో వచ్చిన వాళ్ళు, ఒక వ్యక్తి మన కోసం ఎందుకు త్యాగం చేయాలి, అలాంటి ప్రేరణతో వచ్చాను. అందుకే నేను పదవులేమి ఆశించను. అలాంటి పదవులు ఆశించిన వాడిని నాకు వచ్చి నేనేమి ఎవరిని పదవి అడగలేదు, ఏమి చేయలేదు. మీరు చూస్తే నేను ఎక్కడ కూడా ఎలక్షన్ టైంలో నేను ఉప ముఖ్యమంత్రి అవుతానని కానీ అసలు ఏమీ నేను మాట్లాడలేదు, దాని గురించి చెప్పలేదు. పదవులు ఉన్నా లేకపోయినా పని చేద్దాం, ప్రజల కోసం పనిచేద్దాం, నిలబడదాం, ఈ తప్పని తప్ప వేరే ఆలోచన లేదు. అలాంటి మనకి ఈరోజున మన ప్రభుత్వంలో భాగస్వామి అవ్వటం మనందరికీ కూడా చాలా పెద్ద బాధ్యత. మనం ఈ 21 మందిని కూడా మన ఎమ్మెల్యేలు కానీ మిమ్మల్ని కానీ కలవడానికి ఎందుకు ఇంత టైం పట్టింది అని అంటే, నేను ఎప్పుడు అధికారం నేను చూడలేదు, ఎమ్మెల్యేగా అడుగు పెట్టాల, అధికారం ఎప్పుడు చూడలే. ప్రజలతో పోరాటం చేసుకుంటూ వెళ్ళిపోయాను తప్ప ఎక్కడ కూడా అధికారం ఎలా ఉంటుంది, దాని తాలూకు కష్ట నష్టాలు ఏంటి, దాని లోతుపాత ఏంటి మనకి ఎప్పుడు తెలియదు. అసలు నాకు బాధ్యత తీసుకోగానే చాలా కీలకమైన శాఖలు మనం తీసుకున్నాం. సివిల్ సప్లైస్, అలాగే సినిమాటోగ్రఫీ, టూరిజం, దాంతోపాటు పర్యావరణం, అటవీ శాఖ, అలాగే పొల్యూషన్ శాఖ, పంచాయతీరాజ్, రూరల్ వాటర్ సప్లై, ఇన్ని కీలకమైన శాఖలు తీసుకున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, చాలా అవగాహన ఉండాలి. ప్రత్యేకించి శాఖలు కూడా నేను అందరూ అనుకోవచ్చు ఎందుకు పెట్టుకున్నాను నేను ఈ శాఖలన్నీ అంటే, ఇది నా మీద చాలా బాధ్యత ఉంది. పదే పదే మాట్లాడాను నేను, కొంత దాన్ని సంపూర్ణంగా కొంత ఒక విధి విధానాలు ఏర్పరిచిన తర్వాత సరైన సమయంలో బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటాను, ఇంకెవరికైనా కూడా అప్పగించేస్తాను. కాకపోతే అది చేసే ముందు ఖచ్చితంగా విధి విధానాల మీద చాలా బలమైన ఒక విధి విధానాలు బలంగా ఏర్పరిచి ఆ బాధ్యతలు అప్పుడు అప్పచెప్తాను. అలాగే మనందరి మీద కూడా 5 సంవత్సరాల కాలం గిరుని తిరిగిపోతుంది, ఎక్కువ సమయం పట్టదు. అలాగే మన ఎమ్మెల్యేలందరికీ కూడా, పోటీ చేయని చోట్ల కూడా మన నాయకులందరికీ కూడా ఇది భవిష్యత్తు ఉన్న పార్టీ. అది మరి ఎంత బలంగా మనం చేయకపోతే దేశం మొత్తం మన వైపు చూసేలా చేసింది. దేశం మొత్తం ఈ రోజున ఎవరన్నా సరే దేశం మొత్తం మీద ఢిల్లీలో ఎక్కడికి వెళ్ళినా నన్ను పదే పదే పిలిచి గౌరవిస్తున్నారంటే అది మీ అందరూ చేసిన కష్ట ఫలితం. నేను ఒక్కడిని చేశానని కానీ, నేను ముందు నడిపించానేమో కానీ, నాతో పాటు నడవడానికి మీరందరూ ఉండి 21 మంది మనకి సభ్యుల్ని, 2 పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించుకొని తీసుకెళ్ళటం ఆషామాషే విషయం కాదు. మన ఉదయ్ గారు కానీ, బాలశౌరి గారు కానీ మనం అడుగుతున్నారు నెక్స్ట్ పార్లమెంట్ సెషన్స్ ఉన్నాయి ఏం మాట్లాడాలి అంటే, ఉదయ్ గారు కూడా చెప్పారు మీరు ముందు అవగాహన చేసుకోండి, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఈ సెషన్ అంతా అవగాహన చేసుకోండి.